హాయ్ విగోస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ నట్స్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అని ఎంతోమంది డాక్టర్స్ చెప్తుంటే మనం వినే ఉంటాం. సో అవి మనం యూజ్ చేయకుండా కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ అని, లేదంటే ప్రతిసారి తీసుకొని, లేదంటే మర్చిపోవడం, ఇలాంటి చాలా కారణాలు ఉండొచ్చు దాన్ని మనం స్కిప్ చేయడంలో. సో కానీ మనం స్కిప్ చేయకుండా మస్ట్ అండ్ షుడ్గా తినాల్సినవి కొన్ని ఉన్నాయి. సో అవేంటో తెలుసుకున్నాం. అండ్ అవి తింటే ఖచ్చితంగా ఈ 4 మన బాడీలో కంట్రోల్గా ఉంటాయని నేను చెప్తాను. సో ఆ 4 ఏంటి, తినాల్సిన ఫుడ్ ఏంటి అనేది తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది కొన్ని వీడియోస్ చేయడానికి. ఫుడ్ ఏంటి అంటే ఆల్మండ్స్. సో బాదాం చాలామంది పిల్లలకి ఇష్టమైన ఫుడ్ అని నేను చెప్తాను, అండ్ పెద్దవాళ్ళకు కూడా అలవాటు పడిన ఫుడ్ అని చెప్తాను. సో ఈ అలవాటు పడిన ఫుడ్ మన బాడీలో ఈ 4ని కంట్రోల్ చేస్తుంది. ఆ 4 ఏంటి అనేది ఫర్దర్గా చూద్దాం. సో డాక్టర్స్ చాలాసార్లు చెప్తుంటారు, మీరు ఈ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది, నట్స్ తీసుకోండి, మీ డైలీ డైట్లో ఖచ్చితంగా నట్స్ని యాడ్ చేసుకోండి అని చాలామంది చెప్తుంటారు. సో ఈ నట్స్లో ఏంటి అంటే మంచి వైటమిన్స్, మినరల్స్, వీటితో పాటుగా omega-3 ఫ్యాటీ యాసిడ్స్, గుడ్ ఫ్యాట్స్ అనేవి మన బాడీకి అందుతాయన్నమాట. అందుకని డాక్టర్స్ ఎప్పుడూ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు మన డైట్లో నట్స్ ఉండేలా చూసుకోమని. సో అందులో ఆ లిస్ట్లో ఫస్ట్ ఉండేవి బాదాం. సో ఈ బాదాం వల్ల మనకి 4 థింగ్స్ కంట్రోల్లో ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి బాడీ వెయిట్. సో ఇది బాడీ వెయిట్ మేనేజ్మెంట్కి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఎవరైనా డైట్లో ఉన్నారు, డైట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఆల్మండ్స్ తీసుకోవచ్చు. సో ఏదైనా ఫుడ్ తీసుకుంటే క్యాలరీస్ ఎక్కువైపోతాయి అన్న భయం కూడా మీకు అక్కర్లేదు, ఎందుకంటే యూజువలీ మీరు 50 గ్రామ్స్ వరకు తీసుకున్నా కూడా ఆల్మండ్స్ మీరు బరువు పెరగరు. ఇందులో ఇది ఖచ్చితమైన విషయం. సో చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు, ఇదే విషయం చెప్తున్నారు. సో మీరు 50 గ్రామ్స్ వరకు తీసుకున్నా కూడా మీ వెయిట్ అనేది పుట్టాన్ అవ్వదు. సో దట్ మీరు ఈజీగా మీ డైట్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఆల్మండ్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో డైలీ ఒక 5 అలా తీసుకోండి ఎర్లీ మార్నింగ్, చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డయాబెటీస్. సో ఇది డయాబెటీస్ పేషెంట్స్కి చాలా అంటే చాలా మంచిది. ఎందుకు ఇది డయాబెటీస్ పేషెంట్స్కి చాలా మంచిది అంటే మనము దీన్ని తీసుకున్నట్లయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. సో యూజువలీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనకి డయాబెటీస్ టైప్ 2 పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. సో టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. మీన్స్ ఇన్సులిన్ ఉన్నా కూడా సరిగా పని చేయదన్నమాట. సో ఇన్సులిన్ ప్రాపర్గా వర్క్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది మీకు. ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్. సో మనకి డయాబెటీస్ టెస్ట్ చేసేటప్పుడు మీకు ఐడియా ఉండే ఉంటుంది, తినకముందు ఒకసారి, తిన్న తర్వాత ఒకసారి టెస్ట్ చేస్తారు. సో 2 hours తర్వాత తినకముందు టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఈ టెస్ట్లో ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా, తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటే బ్లడ్లో మనకి షుగర్ ఉన్నట్టుగా కన్సిడర్ చేస్తారు సమ్ ఎక్స్టెంట్ వరకు. సో ఇప్పుడు ఏంటి అంటే ఇది ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తుంది అనమాట. అంటే ఇదే మెయిన్ ఇంపార్టెంట్. మనకి డయాబెటీస్ ఉంది అని ఎక్కడ తేలుతుంది అంటే మనకు తినకముందు టెస్ట్ చేసుకుంటాం కదా, అక్కడే తేలిపోతుంది. సో సమ్ ఎక్స్టెంట్ కంటే ఎక్కువగా ఉంది అంటే ఆబ్వియస్లీ మనకి డయాబెటీస్ ఉంది అని అర్థమవుతుంది. సో ఈ ఆల్మండ్ తీసుకున్నట్లయితే మనకి ఈ ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ అనేవి, బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ HbA1 అనేది కూడా తగ్గిస్తుంది. సో ఈ 2 గుణాల వల్ల మీరు డయాబెటిక్ పేషెంట్స్ ఈజీగా తినేయచ్చు, కళ్ళు మూసుకొని దాన్ని తినేయచ్చు అనమాట. ఎందుకంటే దాంట్లో షుగర్ లెవెల్స్ని తగ్గించే గుణాలు ఉన్నాయి. అండ్ మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా తగ్గిస్తుంది. సో మీ ఇన్సులిన్ ప్రాపర్గా వర్క్ అయ్యేలాగా ఇది చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి గట్ మైక్రోబయోటా. సో ఈ గట్ మైక్రోబయోటా ఏంటి అంటే యూజువలీ మనకి గట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి. సో అది మనకి డైజెషన్లో హెల్ప్ చేస్తుంది అండ్ సమ్ విటమిన్స్ బాడీకి వచ్చేలా చేస్తుంది. దీంతో పాటు మన గట్ని సమ్ అదర్ థింగ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇలా దానికి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఈ గట్ మైక్రోబయోటాని మనం ఆల్మండ్ తీసుకున్నప్పుడు అది ఇంప్రూవ్ చేయగలుగుతుంది. సో ఈ ఆల్మండ్స్ మైక్రోబయోటాని, మైక్రో ఆర్గానిజమ్స్ని, మన స్టొమక్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ని ఇంప్రూవ్ చేస్తున్నాయి అన్నమాట. అందుకని దీన్ని తినాలి. అండ్ ఇది మన డైజెషన్ ప్రాసెస్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో డైజెషన్ అనేది ప్రాపర్గా అవ్వడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్ట్. సో మేజర్లీ హార్ట్ పేషెంట్స్కి ఇది చాలా మంచిది. ఎందుకు అంటే దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇది గుడ్ ఫ్యాట్స్ని ప్రమోట్ చేస్తుంది అండ్ బ్యాడ్ ఫ్యాట్స్ని తగ్గిస్తుంది. సో మనకి LDL అని బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది. సో ఈ LDL లెవెల్స్ని తగ్గిస్తుంది. LDL అనేది ఏంటి అంటే అదొక ప్రోటీన్, ఫ్యాట్ని క్యారీ చేస్తుంది హార్ట్కి. సో తక్కువ
ఎక్కువ ఫ్యాట్ తక్కువ ప్రోటీన్ అలా ఉంటుందన్నమాట. సో ఇదేంటి అంటే ఫ్యాట్ని ట్రాన్స్ఫర్ చేసే ప్రోటీన్. ఇది తక్కువ ఫ్యాట్ని హార్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇలా ఏం చేసినా కూడా ఇవి ఎక్కువగా ఉండాలన్నమాట. ఇవి ఎక్కువగా ఉన్నాయి, హెచ్డిఎల్ లెవెల్ ఎక్కువగా ఉండి విఎల్డిఎల్ లెవెల్స్ అనేవి, ఎల్డిఎల్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉండాలి. సో ఈ ఆల్మండ్స్ తీసుకున్నట్టయితే ఎల్డిఎల్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. సో ఈ ఎల్డిఎల్ అనేది మన బాడీకి చాలా హార్మ్ఫుల్. మన బాడీలో ఎక్కువగా హెచ్డిఎల్ ఉండాలి. సో ఇవి ఎక్కువగా ఉంటే మన బాడీ అనేది కరెక్ట్గా ఉందని అర్థం అనమాట. సో ది హార్ట్ని ఇంప్రూవ్ చేస్తుంది, మన ఓవరాల్ హార్ట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో దీంట్లో మన ఓవరాల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే అన్ని గుణాలు ఉన్నాయన్నమాట. అందుకనే డాక్టర్స్ దీన్ని ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తారు పేషెంట్స్కి. సో మీరు ఈ ఆల్మండ్స్ తీసుకున్నట్లయితే ఈ 4 థింగ్స్ మీ బాడీలో ఖచ్చితంగా జరుగుతాయి. అండ్ మీ హెల్త్ని మీరు మీ చేతిలో పెట్టుకున్నట్టే. సో మీరు ఆల్మండ్స్ తినడం వల్ల మీ హెల్త్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.